అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనకి చక్కగా ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో నుంచి మొదలయ్యి అమ్మవారి యొక్క ప్రభావం ఆషాఢం తర్వాత శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము ఇలా అంటే వరుసగా కూడా అతి ముఖ్యమైనటువంటి నెలలే. అంటే అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి నెలలు. అది ఆషాఢ మాసం అంటేనే కోరికలు తీరే మాసంగా చెప్పుకుంటాం. మరి ఇటువంటి ఆషాఢ మాసంలో మనకి ఏ కోరిక కోరుకున్నా అది లలితా సహస్రనామంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి నామ మంత్రాలను ఏ మంత్రానికి ఏ సమస్య మనకి నెరవేరుతుంది అది మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. సరే, మనకి ఉద్యోగం కావాలి, సంపాదన పెరగాలి. ఒకవేళ ఉద్యోగం ఉందనుకోండి, సంపాదన పెరగాలి. వచ్చిన సంపాదన సరిపోవట్లేదు. ఉద్యోగమే లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చేయొచ్చు. సంపాదన సరిపోవట్లేదు, నా సంపాదన పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చేయొచ్చు. ప్రతి శుక్రవారము మంగళవారము గుర్తుపెట్టుకోండి. ఆవు పాలను కాచి ఆవు పాలలో పంచదార వేసి నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. లలితా త్రిపుర సుందరి అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి, లేకపోతే ఏ అమ్మవారి చిత్రపటమైనా లలిత అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారి యొక్క నామాన్ని పట్టుకోండి. అయితే చాలామంది అడుగుతారు, మా ఊళ్ళో ఆవు పాలు దొరకవండి. అలాంటి ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆవు పాలే పెట్టాలి. ఒకవేళ ఆవు పాలు పెట్టలేని పరిస్థితి ఉంటే మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలనే ఆవు పాలుగా భావన చేస్తూ అమ్మవారిని స్వీకరించమని ప్రార్థిస్తూ పెట్టవలసి ఉంటుంది. అయితే మరి ఈ మంత్రం ఏంటి అంటే, ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసాయై నమః. ఆ మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం శుక్రవారం జపించమన్నాను కదా, అలాగా వ్యసనాలతో ఉన్నవాళ్ళు కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు రాత్రి పూట ఈ మంత్రాన్ని సాధన చేయాలి. లేకపోతే భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలి అన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 41 రోజుల పాటు ప్రతిరోజు 100 సార్లు జపించాల్సి ఉంటుంది. మరి భార్యాభర్తల అన్యోన్యత, భార్యాభర్తల ఇద్దరి మధ్య సఖ్యత, వాళ్ళిద్దరికీ కలిగేటటువంటి సత్సంతానం, ఇన్ని లాంగ్ రన్లో జరిగే ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా 41 రోజుల పాటు ప్రతిరోజు 100 సార్లు జపించాలి. ఒక్కసారి మళ్ళీ ఆ నామమంత్రం ఏంటో చూద్దాం. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసాయై నమః. లోకా సమస్త సుఖినో భవంతు.